భైరతి రణగల్ మూవీ అసలైన ఈ మధ్య కాలంలో అసలైన మూవీ అంటే ఇదే భయ్య. సో శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ అన్న కరుణాలో చక్రవర్తి పేరు ఎందుకు పెట్టారో ఈ మూవీ తెలిస్తే మీకు పక్కా తెలుస్తుంది అనమాట. సో ఆయన పేరుకు తగ్గట్ట మూవీ ఇది. సో ఒక విలేజ్లో కొందరు రాక్షసులు అంటే రౌడీ వాళ్ళు వాళ్ళ ఊరికి నీరు ఇవ్వకుండా వాళ్ళకు కావాల్సిన దక్కనియకుండా అయితే చేస్తూ ఉంటారు. సో వాళ్ళని అడ్డుకట్ట ఎట్లా వేస్తారు అనేది ఈ మూవీ అనమాట. సో రవి బర్సూర్ కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఇచ్చారో ఎలివేషన్స్ అయితే ఉన్నాయి భయ్య. అసలు కేజీఎఫ్ కూడా పనికిరాదు, రవి బర్సూర్ గారు ఆ విధంగా అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఫైట్లు కానీ సాంగ్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. రవి బర్సూర్ గారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే అన్నమాట, ఎంత చెప్పుకున్నా తక్కువే. అలా ఒక బీజిఎం అయితే ఇవ్వడం జరిగింది మనకు. ఇలాంటి బీజిఎం రాలేదు కూడా, ఎందుకంటే రవి బర్సూర్ గారు బీజిఎంకి పెట్టిన పేరు ఎలివేషన్కి అమ్మ మొగుడు అని చెప్పుకోవచ్చు. శివరాజ్ సారు, పునీత్ రాజ్ కుమార్ సార్ ఎలా యాక్టింగ్ చేస్తారో చూసాం. ఈయన వాళ్ళ అన్న, సో వాళ్ళ తమ్ముడు కంటే ఒక 10 రెట్లు బాగానే ఉంది కానీ ఎక్కడ తీసిపోయే విధంగా లేదు. సో ఎలివేషన్ షాట్స్ మన రవి బర్సూర్ గారు బీజిఎం ఇస్తుంటే పూనగా లోడింగ్ అయిపోయింది అనమాట. సో గూస్ బంప్స్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది కన్నడలో ఆల్రెడీ ఈ మూవీ హిట్ అయింది. ఈడ కూడా పక్కా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.